श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయం. నిన్నటి తర్వాయి భక్తులకు అతి పవిత్రమైన ఈ శ్రీ సాయి సచ్చరిత ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాలయందు భక్తి లభిస్తుంది. భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరతం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి ఈ సాయి సచ్చరితను శ్రవణం తర్వాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వావస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మబంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భవాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను. గత అధ్యాయంలో శత్రుత్వం, హత్య, రుణం తీర్చుకోవడానికి, కర్మను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు, కానీ సత్పురుషులు దేనిని మర్చిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ. నుంచుని ఉన్నా కూర్చుని ఉన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాలయందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతులవుతారు. కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాడిని, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యం ఉంటే చాలు. చివరకు వారు శుభాలను కలిగజేస్తారు. సత్సంగమనే నీడ పడితే చాలు, శాపతాపాలు మమకారాలు అక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు. మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది, కానీ వారి యందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనస్సుతోనూ లేక కపట బుద్ధితోనైనా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. అక్కల్కోట నివాసి సపట్ నేకర్ అని పేరు గల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది. అతడు వకీలు పరీక్షకు అహర్నిశలు అధ్యయనం చేస్తుండగా షేవడే అని ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్షల విషయాలను ఇద్దరు ముచ్చరించుకున్నారు. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవడానికి తమ తమ మనోనిబ్బరాలను పరీక్షించుకోసాగారు. ప్రశ్నలకు షేవడే సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అని అన్నారు. అలా వారు హేళన చేశారు, కానీ తాను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడు అవుతానని షేవడేకు పూర్తి నమ్మకం. నేను బాగా చదవకుండా నన్ను పాస్ చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపట్ నేకర్కు ఆశ్చర్యాన్ని కలిగించాయి. షేవడేను ఒక ప్రక్కకు పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడుంటారని అడిగాడు. ప్రత్యుత్తరంగా షేవడే సాయిబాబా యొక్క మహిమను, వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు. సుప్రసిద్ధమైన అహ్మద్ నగర్ జిల్లాలో షిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీర్ ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు. సాధువులు అక్కడక్కడ ఉంటారు, కానీ వారిని కలుసుకునే యోగం, ఆ భాగ్యం, అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు. నాకు వారి యందు సంపూర్ణ విశ్వాసం. వారు తలుచుకున్నదే జరుగుతుంది. వారు నోటితో ఏది పలికితే అది అవుతుంది. వారి మాట కల్పాంతంలోనైనా పొల్లుపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాస్ కాను. వచ్చే సంవత్సరం ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణుడనవుతాను. ఇది మాటికి నిజం. నాకు వారి హామీ ఉంది. వారి యందు నాకు పూర్తి భరోసా. వారి మాటలు మరోలా జరగవని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతానని చెప్పగా అతని మాటలు సపట్ నేకర్కు హాస్యాస్పదంగాను,
ఒట్టి పొల్లు మాటలుగా అనిపించాయి. అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి? షేవడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో వినండి. కొంతకాలం తర్వాత షేవడే మాటలు వాస్తవమని సపట్నేకర్కి అనుభవమైంది. షేవడే 2 పరీక్షలు పాస్ కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 ఏళ్ల తర్వాత సపట్నేకర్ను అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది. దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు. క్రీస్తు శకం 1913 సంవత్సరం 13 సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు. దానితో అతనికి ప్రపంచం బాగా విరక్తి కలిగింది. పండరీపురం, గాణగాపురం మొదలైన తీర్థక్షేత్రాలని దర్శించాడు. కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తరువాత వేదాంతాన్ని పఠించాడు. అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి షేవడే మాటలు గుర్తుకొచ్చాయి. షేవడే యొక్క గట్టి పట్టుదల, సాయి చరణాలందు అతనికి గల దృఢ విశ్వాసం స్మరణకొచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు. క్రీస్తు శకం 1913 సంవత్సరంలో సాయిని దర్శించుకునే ఉద్దేశంతో తన తమ్ముని తోడు తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. అతనికి షేవడే గుర్తుకు రావడం కేవలం మిష. అతనిని సాయియే తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు. దీనిని జాగ్రత్తగా వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సపట్నేకరు తన తమ్ముడైన పండితరావును వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే ఇద్దరు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దూరం నుండి బాబాను దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. దూరం నుండే వారి కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరు 2 చేతులు జోడించుకొని బాబా ఎదుట నిల్చున్నారు. ఇద్దరు కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు. సపట్నేకరు సాయి సమర్థుని చరణాలయందు శ్రీఫలాన్ని అర్పించగా బాబా చల్ హట్ అని ధిక్కరిస్తూ అతనిని పోపమ్మని అన్నారు. సపట్నేకరు బాధపడ్డాడు. బాబా ఎందుకు కోపగించారు? బాబాతో బాగా పరిచయం ఉన్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని తలచాడు. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటకు అత్యంత దుఃఖితుడై వెనుకకు జరిగి అధోవధనుడై చింతిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా మాటల్లోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అనుకున్నాడు. అతని బాధను గమనించి ఒకరు అతన్ని సమాధానపరచడానికి అతనికి బాలాసింపి పేరు చెప్పారు. సపట్నేకరు బాలాను దర్జీ ఉన్న చోటును వెతుక్కున్నాడు. అతనితో సపట్నేకరు తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు. నీవైనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా వారు మాపై కోపగించకుండా కృపాదృష్టితో చూచేలా చెయ్యి అని. అందుకు బాల సరేనని ఒప్పుకోగా సపట్నేకరు నిశ్చింత కలిగింది. బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాల అతని వెంట వెళ్ళాడు. బాల బాబా పటాన్ని అందుకొని బాబా చేతికిచ్చి వారిని ప్రార్థించాడు. దేవా, ఇది ఎవరి పటము అని అడిగాడు. దానిని చూచి బాబా సపట్నేకర్ వైపు చేయి చూపిస్తూ ఈ ఫోటో ఇతని స్నేహితునిది అని చెప్పి నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. బాబా, దీని అర్థం ఏమిటి అని బాల బాబాను ప్రశ్నించాడు. సపట్నేకరు త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు. అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల్ హట్ పో, వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి. మునుపటి వల్లనే వెళ్ళిపో అని మరలా అదే మాట. ఇప్పుడు ఏ దారి అని సపట్నేకరుకు సమస్య. తర్వాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకొని బాబా ఎదుట నిలబడి ఉండగా చివరకు బాబా వెంటనే ఇక్కడి నుండి బయలుదేరండి అనే వారికి ఆజ్ఞాపించారు. సాయి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ దవతాటలేరు. పామర్లము, మేమెంతటి వారము?
ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం. మీరు మహా ఉదారులని విని మీ దర్శనానికి వస్తే చల్ హట్ అని మమ్మల్ని సత్కరించారు. ఇదేం చమత్కారమో ఏం అర్థం కాలేదు. అయినా మీ కృపాదృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరలా మీ దర్శనం కలిగేలా మమ్ము ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు. బాబా మనసును తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు? సపత్నేకరు బాబా ఆజ్ఞను శిరసావహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది. అందువల్ల ఆ సోదరులిద్దరూ చాలా ఆందోళన చెందారు. ఇక ఏ ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మ- ఆ తర్వాత మరో సంవత్సరం గడిచిపోయినా సపత్నేకర్ మనసు స్థిరపడలేదు. మరలా గాన్గపుర వెళ్ళాడు. మనసులో మరింత కలవరం చెలరేగింది. తర్వాత అతడు విశ్రాంతి కోసం మాడేగాం వెళ్ళాడు. చివరికి కాశీ క్షేత్రానికి వెళ్ళాలని తలచాడు. కాశీకి బయలుదేరడానికి ఇక 2 రోజులు ఉండగా అతని భార్యకు దుష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది. చమత్కారమైన ఆ దృష్టాంతము ఎటువంటి విశేషమైందో చెప్తాను. సాయి యొక్క ఆ లీలను వినటానికి శ్రోతలు సిద్ధమవ్వండి. ఆ స్త్రీ ప్రక్క మీద నిద్రలో ఉండగా కళ్ళ ఎదుట స్వప్నము. ఆమె కుండను తీసుకొని లక్షాబావు వెళ్ళింది. అక్కడ ఒక వేప చెట్టు క్రింద తలకు రుమాలు చుట్టుకొని ఉన్న ఒక ఫకీరు అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు. అమ్మాయి, అనవసరంగా ఎందుకు శ్రమ పడతావు? నీ కుండను మంచినీటితో నింపి ఇస్తాను అని మంజల స్వరంతో పలికాడు. నేను భయంతో ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను. ఆ ఫకీర్ నా వెనుకే వస్తున్నాడు. ఇటువంటి కలను చూసి మేలుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని సపత్నేకరు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ వెంటనే బయలుదేరి మర్నాడు షిరిడీ గ్రామం చేరుకొని మసీద్కు వెళ్ళారు. అప్పుడు బాబా లెండికి వెళ్ళి ఉన్నారు. వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఇంతలో బాబా వచ్చారు. తాను కలలో చూసిన మూర్తినే మళ్ళా అక్కడ అపాదమస్తకము చూచి ఆమె చకితురాలై కళ్ళార్పకుండా చూడసాగింది. బాబా యొక్క పాద ప్రక్షాళనం కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు. అప్పుడు ఎప్పటి వల్లనే బాబా తమ బాధను అక్కడ ఉన్న 3వ వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు. వాస్తవానికి అది ఆమె కథే. ఆమెకు చెప్పవలసిన కథ ఆమె సమక్షంలో బాబా ఎవరో 3వ వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది. చాలా రోజులుగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి విసుగెత్తిపోయాను. కానీ బాధ తొలగటం లేదు. ఔషధాలు తిని తిని విసిగిపోయాను. కానీ ఏ గుణమూ కనిపించలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరవు పెట్టారు. 1-2 నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. వారి వచనము అనుభవపూర్వకంగా అర్థమైంది. భార్య కోరిక తీరిపోయాక సపత్నేకరు బాబా దర్శనానికి వచ్చాడు. బాబా మునుపటి వల్లనే మరలా చల్ హట్ అని అతన్ని సంబోధించారు. నా పొరపాటు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మరి బాబా నన్ను ఎందుకిలా తిరస్కరిస్తున్నారు? నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒక్కటే. నా పూర్వార్జితం ఏమిటి? నాపైనే ఎందుకు కోపం కలుగుతుంది? నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు. ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజు దీపావళిని అనుభవిస్తుంటే నా నొసట నేనా చల్ హట్? నా కర్మేమిటో? నా ద్వారా అధర్మాచరణ సంభవించి నేను అనేక పాపాలకు ఆశ్రయమయ్యాను కాబోలు. అందువల్లనే బాబా అనుగ్రహం లేకపోవటము. నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతర్కాలు చేశాను.
అందుకే బాబాయే నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కుంటున్నట్లు అనిపిస్తూ ఉంది అని తలచి బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా వద్ద స్థిరమైన మనసుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు. తాపత్రయాలతో తపించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు? సవత్నేకరు ఆ రోజు చాలా బాధపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు. ఎక్కడికి కదలబుద్ధి కాలేదు. నిద్ర లేకుండా ప్రక్క మీద పడి ఉన్నాడు. బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని వారి చరణాలను పట్టుకోవాలి అని సపత్నేకర్ నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు. బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పడుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె అక్కడికి రాగానే బాబా నడుం మద్దం చేస్తూ కూర్చుంది. బాబా రోజు మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చరించసాగారు. ఆ చమత్కార వృత్తాంతాన్ని సపత్నేకరు శ్రద్ధగా విన్నాడు. అది అక్షరము మొత్తము అతని విషయమే. ఆ స్త్రీ ఊకొడుతూ వింటూ సపత్నేకరు తన విషయాన్నే వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించిందే అయినా అది వాస్తవానికి తన విషయమే. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించిన వార్త అత్యంత పరిచితులు, ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు. బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకుల గురించిన కథను చెప్పసాగారు. విషయమంతా ఇద్దరిదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకుల గురించిన కథను చెప్పసాగారు. విషయమంతా ఆ ఇద్దరిదే. సాయి నోటి నుండి తన సొంత కథను విన్న సపత్నేకర్కు పరమ ఆశ్చర్యం కలిగింది. సాయి చరణాల యందు అతని పూజ్యభావం స్థిరపడింది. బాబాకు ఇదంతా కరతలామలకంలా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం. విశ్వమంతా వారి కుటుంబం. అంతేకాదు, విశ్వమంతా వారి స్వరూపమే. అదే వారి గుర్తు. అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మత సాయి యొక్క అవతారం. జగత్తంతా వారు విస్తరించి ఉండగా వారికి తన పర భేదం ఎందుకు ఉంటుంది? పరమ పురుషునిలో ఐక్యమైన వారికి ద్వైతం ఎలా ఉంటుంది? ఆకాశానికి ఏ లేపం అంటుకోనట్లు ద్రష్ట దర్శనం దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు. బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపత్నేకర్ మనసులో తలిచినప్పుడు అతనితో బాబా ఏమన్నారో సజ్జనులైన శ్రోతలు ఆలకించండి. బాబా సపత్నేకర్ని చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా, నేను ఇతని పుత్రుణ్ణి చంపానని నాపై నేరాన్ని ఆరోపించాడు. నేను లోకల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇతడు అతని పుత్రుణ్ణి మరలా తీసుకుని వస్తాను. చనిపోయిన పుత్రుణ్ణి రామదాసు మరలా ఆ తల్లికి ఇచ్చినట్లుగా ఇతని పుత్రుణ్ణి మరలా ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను. ఆ మాట విని సపత్నేకర్ బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సుపైన తమ అభయహస్తాన్నుంచి అతనికి ధైర్యాన్నిచ్చారు. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇక తొలగిపోతుంది. నా యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు. నీవు త్వరలో కృతార్థుడు అవుతావు అని చెప్పారు.
సపత్నేకర్ బాబా పాదాలను పట్టుతూ ఉండగా వారి మధుర వచనాలను విని కళ్ళు చెమర్చగా పాదాభివందనం చేశాడు. అతనికి అష్టభావాలు ఉప్పొంగాయి. కళ్ళ నుండి కారిన ఆనంద అశ్రువులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళనం చేశాడు. బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చో అని చెప్పారు. అప్పుడు సపత్నేకర్ సంతోషంగా బసకు వెళ్ళాడు. నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెలను బాబా ముందు ఉంచాడు. పళ్ళెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకు అద్దుకుని ప్రాణపాన వ్యానాది పంచ ప్రాణాలకు అర్పించి తరువాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. నిత్య క్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపత్నేకర్కు ఆనందం కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతూ ఉండగా వారితో పాటు సపత్నేకర్ కూడా మరలా బాబాకు నమస్కరించాడు. ఆ గుంపులో ఒకరి తలలు ఒకరికి తలలతో ఢీకుంటున్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపత్నేకర్తో, అరే మాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం, గౌరవ ఆదరాలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు. ఆ రాత్రి చావడి ఉత్సవం. సపత్నేకర్ ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకొని ఆనంద పరవశంతో బాబా పల్లకీకి ముందు బయలుదేరాడు. ఈనాటి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పడం వలన గ్రంథం విస్తారమవుతుందని వదిలివేస్తున్నాను. ఆ రాత్రి బాబా అగాధ లీల సపత్నేకర్కు సాయిబాబాను చూస్తూ ఉంటే పాండురంగుని చూస్తున్నట్లే అనిపించింది. తర్వాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని అనుమతించారు. బాబా ఆజ్ఞను కించెత్తైనా జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని మనసులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి. ఇప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను? దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. బండి బాడుగకు సరిపడ మాత్రమే మిగిలి ఉంది. దక్షిణను ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. బాబా అడగక ముందే వారి చేతిలో 1 రూపాయిని ఉంచాలి. బాబా మరలా అడిగినప్పుడు మరొక రూపాయిని ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. రైలు బండి గజ్జుకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు. తాను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో 1 రూపాయిని ఉంచగా బాబా మరలా 1 రూపాయినే అడిగారు. దానిని ఇచ్చిన తర్వాత స్పష్టంగా, ఈ కొబ్బరికాయను తీసుకుని నీ భార్య ఒడిలో వెయ్యి, నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు. తర్వాత 12 నెలలు గడిచాక సపత్నేకర్కు పుత్రుడు కలిగాడు. 8 నెలల బిడ్డను తీసుకొని ఆ దంపతులు మరల దర్శనానికి వచ్చారు. పుత్రుణ్ణి బాబా చరణాల వద్ద ఉంచారు. సత్పురుషుల చర్య ఎంత వింత! ఆ ఇద్దరు చేతులు జోడించి ఏం మనవి చేశారో వినండి. సాయినాథ, ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీ చరణాల యందు శిరస్సు ఉంచుతున్నాను. మేము హీనులం, దీనులం, పామరులం. ఈ అనాథులపై మీ కృప చూపండి. ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రయం కలగనీయండి. జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తూ ఉంటాయి. అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి. మురళీధరు అనే అబ్బాయి, తరువాత భాస్కర్, దినకర్ అనే మరో 2 బాలురు కలగగా సపత్నేకర్ సంతుష్టుడయ్యాడు. భార్యాబిడ్డలను వెంటబెట్టుకుని సపత్నేకర్ సాయి దయామయునికి ఆనందంగా వందనం చేశాడు. తన చంచల మనసును స్థిరపరచుకొని కృతార్థుడై వెళ్ళిపోయాడు. కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట తలచాను, కానీ చెప్పించేవారు సాయినాథులు కనుక ఈ గ్రంథం పెద్దదయింది. హేమాడు సాయినాథునికి శరణ్యొచ్చి తరువాత కథానుసంధానం మరియు
తాత్పర్యం శ్రోతలకు తెలియజేస్తాడు. ఆ కథ ఇంతకంటే అతి మధురమైనది. చమత్కారాలు ఎందు ప్రీతిగల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చాడు. సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తూ ఉంటే దోషాలనే చూచేవారు వారిలో అవగుణాలను చూస్తారు. స్వార్థంలో కానీ పరమార్థంలో కానీ ఏ శ్రద్ధ లేక దోషాలను మాత్రమే చూడడం వారి ఉద్దేశం. సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి. నాకు ఏ అనుభవం కలగకపోతే నేను వారిని అసలు నమ్మను. అది కేవలం బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారి కోరిక కూడా తీరింది. ఇదే కథను శ్రోతలు తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శశాంక భక్త అనుగ్రహ కరణమను 48వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. గురుభ్యాయ నమః. కులదేవతాయ నమః. శ్రీ సీతా రామచంద్రభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సద్గురు స్థవనాన్ని సాంగోపాంగంగా చెయ్యలేక వేదాలు పురాణాలు అలసిపోయాయి. సద్గురు అటువంటప్పుడు నేను ఏమి తెలియని అజ్ఞానిని కనుక ఊరక ఉండటము ఉత్తమము. వాస్తవానికి మౌనము వహించటమే నిజమైన శ్రవణం. కానీ సాయి యొక్క ఒక్క సుగుణము మౌనాన్ని మరిపించేస్తుంది. అగాధమైన సాయి లీల ధ్యానం దానిని చూచిన నేను ఊరకుండలేను. పక్వనాలను రుచి జిహకు తగలగానే మనసుకు శ్రోతలు గుర్తుకు వచ్చారు. వారిని కూడా నా పంక్తిలో చేర్చుకోవటం వల్ల మాధుర్యం రుచి మరింతగా దిగ్గుని కృతిమవుతుంది అని అనిపించింది. అందువలనే ఈ భోజనం చక్కగా తయారైంది. భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ సజ్జనులు స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే వాని మాధుర్యము చప్పబడిపోతుంది. సాయి సకల అవస్థకాముడు, సాయి సకల సంతాలముడు, సాయి భక్తులకు విశ్రామధామము. వారు దుర్భరమైన భావచక్ర భ్రమణాన్ని నివారించేవారు. భాషకు అందని వారి లీలలను నా వాక్కుతో వర్ణించలేను. తర్కబుద్ధికి అందని వారి ఆంతర్య కళ నాకు ఎలా అర్థమవుతుంది? కళ్యాణానికి కళ్యాణప్రదమైన సాయి ఈ గ్రంథాన్ని పూర్తి చేయటానికి కృపతో తమ కథలను గుర్తు చేస్తారు. అగాధమైన వారి మహిమలను వర్ణించు ఎవరు సమర్థులు? పరావాక్యే వెనుకకు తిరిగిపోయినప్పుడు ఇక ప్రశాంతి మాధ్యమాల మాట ఎవరు చెప్పగలరు? ఆ మూడు నోరు తెరవకపోతే నాలుగైదు వైఖరి ఏం చేయగలదు? ఈ విషయం నాకు బాగా తెలిసినా నా మనసు ఊరుకోవటం లేదు. సద్గురు చరణాలలో తల్లినులు కాకపోతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపము చేజిక్కదు. సత్పురుషుల సాక్షాత్తు శ్రీహరి స్వరూపులు. వారు అనుగ్రహము కోసం ప్రార్థించాలి. గురుచరణాలయందు ప్రేమ, దీనినే మనం సంపాదించుకోవాలి. సత్పురుషుల యొక్క సాంగత్యంలోని మాధుర్యం మరియు ప్రేమ మనకు లభ్యమగుగాక. శరీరాభిమానము పూర్తిగా ఉన్న వారికి భక్తులు అన్న పేరు తగదు. సంపూర్ణ నిరాభిమానములలోనే నిజమైన భక్తి ఉంటుంది. జ్ఞానాన్ని అన్న గర్వము, శ్రేణుణ్ణి అన్న అభిమానంతో కేవలము దుంబానికి నిలయమై
వారికి ఎక్కడ ప్రతిష్ట తమ గురువు యొక్క కీర్తిని భక్తితో గానం చెయ్యని వారు, అభగ్యులు, చెవుడు లేకున్నా వినని వారు, ముతివించిన మందమతులు, తీర్థవ్రతాలు, యజ్ఞాలు, దానాల కంటే తపస్సు చేయటం శ్రేష్టం. తపస్సు కంటే అధికము హరిభజన, తమ గురువును ధ్యానించటము అన్నిటికంటే శ్రేష్టము. సాయి భక్తులకు సాయియే ధ్యానధరుణులు, సాయియే వారి దేవతార్చనలు, సాయియే వారి గుప్త నిధి. ఆ నిధిని కృపాణ్యత్యం లేకుండగా రక్షించుకోవాలి. నాకు ఒకప్పుడు బద్ధకము కలగవచ్చు, కానీ అంతర్యామి అయిన సాయికి అలసట లేదు. నేను కథలను మరచిపోతే వారు నాకు సమయానికి సరిగ్గా గుర్తు చేస్తారు. ప్రశాంతంగా ఉన్న క్షణం కూర్చుందామనుకుంటాను, కానీ నా కోరిక సాగదు. అకస్మాత్తుగా బాబా కథను పూరించి చేస్తే నేను వెంటనే కలం చేతి అందుకోనివలసి వస్తుంది. ఇటువంటి అమోఘమైన కథలను భక్తులకు వినిపించటానికి మరియు నా శ్రేయస్సు కోసం ఈ సాయి సచ్చరిత రచనకు నన్ను ప్రేరేపించరు. సత్పురుషులు తమ కథను తామే రచిస్తారు. వారి స్ఫూర్తి లేకపోతే రచన రసవత్తంగా కాక అంతా చప్పగా ఉంటుంది. అలా సాయి దయామయులు నా మనసులో ప్రవేశించి తమ గంధాన్ని రచింపచేసి మనోభిష్టాన్ని తీర్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నోటితో శ్రీ సాయి నామాన్ని జపిస్తూ, మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. నోటితో సాయి నామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మను చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు. ప్రపంచ బంధనాలను విడిపించుకోవటానికి సాయి ఆరాధన కంటే మరో సాధన లేదు. పరమ పావనమైన సాయి కథను సదా శ్రవణం చేయడం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణం, కళ్ళతో సాయి యొక్క దర్శనం, శ్రవణాలతో సచ్చరిత్ర శ్రవణం చేయండి. సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. అష్టాంగాలతో సాయికి సాష్టాంగపడండి. శిరస్సును వారి చరణాలయందు ఉంచండి. జిహ్వతో వారి నామస్మరణను చేయండి. నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడండి. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. గత అధ్యాయంలో చమత్కారాల యందు ప్రీతిగల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను. స్వార్థాన్ని సాధించుకోవచ్చు అన్న కోరిక లేదా పరమార్థ పరాయణత గాని లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు. ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు. స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా విని విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూచేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనిని నమ్మరు. హరికానోబా అనే వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు. అందరి హృదయాలలోనూ విరాజమానులై ఉన్న సాయి యొక్క కళా కౌశలాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు? హరిబాబు షిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాన్ని చూడాలని వచ్చినవాడు. అతని అర్హత అంతే. కనుక బాబా అతనికి అట్లే ఒక వింతను చూపించి అతనికి తమ యందు విశ్వాసాన్ని కలుగజేసి అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సత్పురుషులు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. హరిబాబు స్నేహితునితో కోపర్గాంలో టాంగా బండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే షిరిడీకి బయలుదేరాడు.
కోపర్గాం నుండి షిరిడి చేరుకోగానే కాళ్ళు చేతులు కడుగుకుని హరిబాబు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు. అతడు తలకు జరి తలపాహ కట్టుకుని కాళ్లకు క్రొత్త చెప్పులను తొడుగుకుని సాయిబాబాను చూడాలని చాలా ఉత్సుకతతో వచ్చాడు. మసీదు వద్దకు వచ్చి దూరం నుండే సాయిబాబాను చూచి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలని అతనికి అనిపించింది. కానీ చెప్పుల వలన ఇబ్బంది. వానిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు. అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరచాడు. తరువాత దర్శనానికి పైకి వెళ్ళి భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదాన్ని తీసుకుని తిరిగి బసకు బయలుదేరాడు. కాళ్లకు చెప్పులు తొడుగుకోవాలని చూస్తే ఎంత వెతికినా అది కనిపించలేదు. వానిపై ఆశను పూర్తిగా వదులుకుని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు. అక్కడ చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటే ఎవరిని అడగాలో ఏమీ తోచలేదు. ఇలా అతని మనసు వికలమైపోయింది. అతని కళ్ళ ఎదుట చెప్పులు, మనసులో చెప్పులు ఆలోచనే. అతని ధ్యానం చెప్పుల మీదే. అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు పోయాయి అంటే ఎవరో దొంగలు దొంగలించి ఉంటారని అతనికి నిశ్చయమైపోయింది. తరువాత స్నానం చేసి పూజ నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. కానీ అతని మనసుకు శాంతి లేదు. ఆ సభామండపం సాయిబాబా ఉండే స్థానం. అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకుని ఎవరైనా చెప్పులను తీసుకుని వెళ్ళిపోవటం ఏమైనా చిన్న విషయమా? అతనికి ఆందోళన. అన్నపానీయాల మీద మనసు లేదు. భక్తులందరితో పాటు అతడి చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. ఇంతలో ఒక మరాఠా కుర్రవాడు హరిబాబు పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకు తొడిగి జెండాలా పట్టుకుని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నారు. బాబా ఈ కర్రను నా చేతికి ఇచ్చి పంపారు అంటూ కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు. హరికా బేటా జరీకా ఫేటా అని అరుచుకుంటూ వెళ్ళు బాబు, ఇవి నా చెప్పులు అని ఆతృతతో అడిగిన వారికి నీవివి ఇచ్చేసేయి. కానీ హరికా బేటా ఎవరో చూసి అతని వద్ద జరీ తలపాహ ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్నాకే ఇవ్వు. ఏం గొడవ చేయకు అని చెప్పారు. ఆ మాటలు చెవులలో పడగానే హరిబాబు పరిగెత్తుకుని వెళ్ళి కళ్ళతో చూచి తన చెప్పులను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. శరీరం పులకరించింది. పోయిన చెప్పులు కనిపించగా అత్యంత చకితుడయ్యాడు. ఆ అబ్బాయిని ఇక్కడికి రా అని పిలిచి ఆ చెప్పులను నా వద్దకు పట్టుకునిరా, ఏది నన్ను చూడనివ్వు అని వానిని చూచి ఇవి నీకు ఎక్కడ దొరికాయి, సరిగ్గా చెప్పు అని అడిగాడు. ఆ అబ్బాయి నాకేం తెలియదు, నేను బాబా ఆజ్ఞను పాటించాలి. హరికా బేటా ఎవరో వారు నాకు జరీ తలపాహ చూపించాలి. వారికే ఈ చెప్పులను ఇస్తాను. నాకు వేరే గుర్తులు తెలియవు. బాబా చెప్పిన గుర్తులు తెలిసిన వారే ఈ చెప్పులను తీసుకుంటారు అని అనగా హరిబాబు ఒరే బాబు, ఇవి నా చెప్పులేరా అని అంటే ఆ అబ్బాయి ఇవ్వలేదు. అప్పుడు అతడు బాబా చెప్పిన గుర్తులను కుర్రవాడికి చెప్పి ఒరే బాబు, నేనేరా హరిని, కానోబా కొడుకును. బాబా మాట నిజంగా నాకే వర్తిస్తుంది. ఇదిగో ఈ జరీ తలపాహ చూడు, నీ సందేహం తొలగిపోతుంది. చెప్పులు నావేనని నిశ్చయమవుతుంది. వీనిని ఇతరులెవరూ కోరరు అన్నాడు. ఆ అబ్బాయికి అంతా అర్థమైన తరువాత ఆ చెప్పులను హరిబాబుకి ఇచ్చేశాడు. ఆ విధంగా హరిబాబు యొక్క కోరిక తీరి సాయి సత్పురుషులు అని అనుభవమైంది. నాకు జరీ తలపాహ ఉందని చెప్పడం గొప్ప విశేషమేమీ కాదు. అది నా తలపై అందరికీ కనిపిస్తూ ఉంది. కానీ నేను బయట ఊరి వాణ్ణి. షిరిడీకి రావటం ఇదే మొదటిసారి కదా. మరి సాయిబాబాకు నా పేరు హరి అని ఎలా తెలిసింది? మా తండ్రి కానోబాను ఎవరు చూడలేదే. మరి కా అనే అక్షరంతో అతని పేరును బాబా సూచించటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా స్నేహితుడు సాయి సత్పురుషుని మహిమను చెప్పగా నేను అతని మాటలను అవహేళన చేశాను.
ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఇప్పుడు అనుభవమయ్యాక సాయిబాబా ప్రభావం తెలిసింది. నా సంశయాలు తొలగిపోయాయి. శ్రీ సాయి మహాత్ములు మనసులో ఎలాంటి భావం ఉంటే అనుభవం కూడా అట్లే అవుతుంది. హరిబావుకు అట్లే అయింది. సత్పురుషుని పరీక్షించాలనే తప్ప పరమార్థం సంపాదించుకోవాలి అన్న కోరిక అతనికి లేదు. సాయి సమర్థులు మహాత్ములని స్నేహితులు బంధువులు తమ అనుభవాలను చెప్పగా ఆ విశేషాలను తాను స్వయంగా చూడాలని అనుకోవడం అతడు షిరిడీ రావడానికి కారణం. సత్పురుషుల చరణాలలో ప్రాణాలు అర్పించడం, దానివల్ల భగవంతుని ఆచూకీ తెలుస్తుంది అని అతని మనసులో కించిత్తైనా కోరిక లేదు. సత్పురుషుని సన్నిధికి వెళ్ళి చమత్కారాన్ని చూడాలని కోరుకున్నాడు. పోయిన క్రొత్త చెప్పుల జత తిరిగి ఇంటికి చేరింది. లేకపోతే అల్ప వస్తువైన ఒక చెప్పుల జత పోయినంత మాత్రాన గొప్పగా ఏం కోల్పోయినట్లు? వాని కోసం మనసులోని కలవరం అవి లభించే వరకు తగ్గలేదు. సత్పురుషుల అనుగ్రహాన్ని పొందడానికి రెండు మార్గాలు. ఒకటి భక్తి, రెండవది జ్ఞానం. జ్ఞాన మార్గం చాలా కఠినమైనది, శ్రమతో కూడినది. భక్తి యొక్క సాధన సులువైనది. ఇటువంటి సులభ సాధనమైన భక్తిని అందరూ ఎందుకు అవలంబించరు అంటే మహాభాగ్యముంటేనే భక్తి ప్రాప్తిస్తుంది. కోటి జన్మల పుణ్యముంటేనే సాధువులతో కలయక సత్పురుషులతో సమాగమ సుఖం లభిస్తుంది. దానితోనే భక్తి వికసిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మనమందరం ప్రవృత్తి తత్పరులం అంటే ప్రపంచ విషయాల్లోనే ఆసక్తి కలవారం, నివృత్తిని ఎరుగం. ఇటువంటి మనోవృత్తి ఉంటే దాన్ని భక్తి అని ఎలా అనగలం? మన భక్తి ఎలా ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అలా అధికమవుతుంది. ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనం అహర్నిశలు విషయభోగాల కొరకే సాయి వద్ద గుమిగూడాం కనుక మనకు లభించేది కూడా మరి అవే. పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది. ఇప్పుడు సోమదేవస్వామి అనే పేరు గల మరొక వ్యక్తి గురించి ఇతడు సాయిబాబాను ప్రత్యక్షంగా పరీక్షించాలని షిరిడీ వెళ్ళాడు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఇతడు ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండగా భాయి అనే గృహస్థుని కలిశాడు. ఈ భాయి ప్రసిద్ధి చెందిన క్రీస్తు శేషులు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు. అతడు బదరీ కేదార్ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు. బదరీ కేదారాల మార్గాన్ని వదిలి భాయి క్రిందకి దిగాడు. దారిలో అక్కడక్కడ విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బస చేసిన ప్రయాణికులు కనిపించారు. ఈ స్వామి వారిలో ఒకరు. ఇతడే తరువాత హరిద్వార స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు బాబా ప్రభావానికి లోనయ్యాడు. అతనిదే ఈ కథ. ఇది బోధప్రదమై బాబా స్వరూపాన్ని విశదపరిచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. భాయి ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళగా దారిలో స్వామీజీ కలిశాడు. వారు అలా సహజంగా ముచ్చటించుకుంటుండగా వారికి ఒకరికి అభిమానం కలిగింది. గంగోత్రికి క్రింద భాగాన డెహ్రాడూన్ నుండి 70 కోసుల దూరంలో ఉన్న ఉత్తర కాశీలో స్వామి ఉండగా అక్కడ వీరిద్దరికీ పరిచయం కలిగింది. ఉదయాన స్వామి చెంబు పుచ్చుకొని బహిప్రదేశానికి వెళ్ళాడు. భాయీజీ కూడా అదే పని మీద అదే చోటికి వెళ్ళాడు. ఆ ఇద్దరూ మొదట ఒకరినొకరు చూచుకున్నారు. ఆ తర్వాత దారిలో పరస్పరం కలుసుకున్నారు. ఒకరిని ఒకరు కుశల సమాచారాలు సుఖ సంతోషాలతో ముచ్చడించుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటుండగా వారిలో ప్రేమ కలిగింది. వారి వారి నివాస స్థలాలను అడిగి
తెలుసుకున్నారు. మీరు హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాం. ఆ వైపుకు ఎప్పుడైనా రావడం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి. అటువైపు యాత్రకు వచ్చినప్పుడు మా గృహాన్ని పావనం చేయండి. మీ దర్శనాన్ని మరల కలిగించి మా అల్ప సేవను స్వీకరించండి. మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మీ చరణ స్పర్శ మా ఇంటికి కలగాలి. ఇదే నా విన్నపం. నారాయణుడు నా ఈ కోరికను తీర్చుగాక అని భాయి అన్నాడు. క్రీస్తు శకం 1906 సంవత్సరంలో ఉత్తర కాశీ క్రింద ఆ ఇద్దరు కలుసుకొని ఆ విధంగా మాట్లాడుకున్నారు. పరస్పరం తమ చిరునామాలను అడిగి తీసుకొని బయలు ప్రదేశం సమీపించడం వలన ఒకరిని ఒకరు వదిలి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తరువాత సాయితో సమాగమ సమయం ఆసన్నమై స్వామికి భాయిని కలుసుకోవాలని చాలా ఆతురత కలిగింది. క్రీస్తు శకం 1911 సంవత్సరంలో స్వామీజీ నాగపూర్ వచ్చారు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర చరిత్రను విని ఆనందించారు. షిరిడీలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని భాయి సిఫార్సు పత్రం ఇచ్చాడు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకొని స్వామి నాగపూర్ను విడిచాడు. మన్మాడులో దిగగానే అక్కడ కోపర్గాంలో బండి సిద్ధంగా ఉంది. అక్కడి నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన, వారి నడవడి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి ప్రవర్తన సమానంగా ఎక్కడా ఉండదు. ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకు ప్రమాణం కాదు. కనుక సాధువుల అర్హతలను తెలుసుకోవడానికి ఇది సాధన కాదు. సత్పురుషుని దర్శనానికి వెళ్ళే వారికి వారి గురించిన ఆలోచన ఎందుకు? వారి ప్రవర్తనను పరీక్షించాలనుకుంటే తమ శ్రేయస్సును కోల్పోవడమే. స్వామీజీ వయసులో అనేక రకాల కుతర్కాలు లేచాయి. దూరం నుండి షిరిడీలోని పతాకం కనిపించగా స్వామికి సందేహం కలిగింది. స్వామితో పాటు ఉన్నవారు మసీదు పైన కలశం వద్ద పతాకం కనిపించగానే దూరం నుండి భక్తిగా వందనం చేశారు. సాయి దర్శనం త్వరలో కలుగుతుందని మనసు ఉబలాట పడుతుంది. కానీ కనిపించిన పతాకం యొక్క అవమానాన్ని సహించలేదు. పతాకం కనిపించగానే ప్రేమ పెళ్ళుబికింది. ఇది అందరికీ అనుభవం. ఇది భక్తి ప్రేమలకు లక్షణం. ఇది విలక్షణమైనది కాదు. కానీ పతాకాన్ని దూరం నుండి చూచి స్వామి యొక్క కుచిత మనసులో ఆలోచనలపైన ఆలోచనలు లేచాయి. అది విచిత్రమైన మనసు. పతాకాలపైన ప్రేమ ఇది సాధువుల లక్షణమా? దేవాలయాలపైన పతాకాలను పెట్టడం సాధువులకు హీనత్వం. సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవడం ఇది కేవలం వారి లోకేషణ. ఇటువంటి సాధు లక్షణాలు మనసుకు నచ్చవు. ఇది సాధువులకు లోపం. సారాంశం: స్వామి తన మనసుకు తోచిన విధంగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు అని మనసున నిశ్చయించుకున్నాడు. వ్యర్థంగా ఇక్కడి వరకు వచ్చాను అని తలచాడు. అతనికి చాలా అగౌరవం అనిపించింది. తక్షణం అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సాధువులను అసలు గౌరవాధారాలు ఎందుకు? పతాకాన్ని చూస్తుంటే ఇది దురభిమానం, లోకేషణ తప్ప వేరే ఏం కనిపించటం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పథకాన్ని కట్టించుకుని తమ గొప్పతనాన్ని చాటుకోవడం ఇది అతని సాధు లక్షణానికి విరుద్ధం. ఇటువంటి సాధువు దర్శనానికి నేను ఎందుకు వెళ్ళాలి? ఇటువంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం మనసు శాంతిస్తుందా?
పతాకం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటమే ఇది. ఇందులో మనసుకు శాంతి లేదు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవాలి. అతని వద్దకు వెళ్ళాలని కోవడం సరియైన ఆలోచన కాదని అనిపిస్తుంది. నిజంగా నేను అప్రతిష్ట పాలయ్యాను అని అనుకున్నాడు. అతని వెంట ఉన్నవారు అతనితో, స్వామి, ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? పథకాన్ని చూచినంత మాత్రాన మీ మనసు ఇంకా ఎందుకు వికలమైపోయింది? మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేసాం. అక్కడి రథం, పల్లకి, గుర్రం వగైరా సరంజామానంతా చూస్తే మీ మనసు ఇంకా ఎంత తపన పడుతుందో అని అన్నారు. ఆ మాటలు విని స్వామికి మరింతగా కోపం వచ్చింది. పల్లకి, గుర్రం, నగారా వగైరాలున్న ఇటువంటి గొప్ప సాధువులను నేను ఎంతమందిని చూడలేదు అని అనుకుని, సోమదేవ స్వామి, ఇక షిరిడీకి వెళ్ళే మాటే లేదు, నదికి వెళ్ళే దారి పట్టాలి అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు. కానీ అతని వెంట ఉన్నవారు, ఇంతవరకు వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు, ఇక్కడి వరకు వచ్చినట్లే ముందుకు సాగండి అని బలవంతం పెట్టారు. కుతర్కాలను చేయకండి. మసీదు పైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకు ఏ సంబంధం లేదు. ఈ సాధువుకు పతాకాలు, ఆధార సత్కారాలు అవసరం లేదు. వారికి లోకేషణ లేదు. ఆర్భాటాలు, అలంకారాలు గ్రామస్తులకు ప్రీతి. ఇది వారి భక్తికి ప్రమాణం. మీరు ఆ పతాకాన్ని చూడకండి. వెళ్ళి వారిని కేవలం దర్శనం చేసుకోండి. అక్కడ క్షణమైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంతలో షిరిడీ దగ్గరికి వచ్చింది. వారు చెప్పిన మంచి సలహా విని స్వామి అక్కడికి వెళ్ళి మనసులోని ఆ కలవరాన్ని పోగొట్టుకోవాలి, తరువాత పశ్చాత్తాప పడకూడదు అని అనుకున్నాడు. శ్రీ సాయి సమర్థుని దర్శనం చేసుకుని స్వామి కరిగిపోయాడు. ప్రేమతో వారు కళ్ళు నిండిపోయాయి. కంఠం గద్గతమైంది. మనసు ప్రసన్నమైంది. కళ్ళకు ఆనందం కలిగింది. ఇప్పుడెప్పుడు వారి చరణధూళిలో పునీతునవుతానా అని అనిపించింది. కన్నార్పకుండా వారి రూపాన్ని చూస్తుంటే మనసు ఏకాగ్రమైంది. ప్రేమతో కట్టుబడి అట్లే చూస్తూనే ఉండిపోయాడు. అతని మనసులోని కుతర్కాలు పోయాయి. చిత్తం దర్శనానందంతో కరిగిపోయింది. సాయి సగుణ రూపం కళ్ళలో నిలిచిపోయింది. దాంతో స్వామి తల్లీనుడయ్యాడు. సాయి మహాత్ముని కళ్ళతో సందర్శించిన సోమదేవ స్వామికి పరమాహ్లాదం కలిగింది. అతని ఆత్మకు విశ్రాంతి లభించింది. ఇక్కడే ఉండిపోదునా అని అతనికి అనిపించింది. దర్శన మాత్రంతో వికల్పాలు, సంశయాలు మాయమయ్యాయి. బుద్ధి మౌనం వహించింది. ద్వైతభావం పోయి అంతటా ఏకాత్మభావం కలిగింది. వాక్కు నిశ్శబ్దంగా మౌనం వహించింది. కళ్ళు రెప్పలు వేయటం ఆగిపోయింది. లోపల బయట సర్వత్రా ఉన్న చైతన్యాన్ని గ్రహించి మనసు శాంతించింది. మొదట పతాకాన్ని చూచి వెనుకకు మరలాడు. కానీ తరువాత ప్రేమోద్రేకంతో కరిగిపోయాడు. స్వామిలో స్వాతిక అష్టభావాలు ఉప్పొంగాయి. బాబాపైన అతని ప్రేమ అతన్ని చుట్టేసింది. మనసు సంపూర్ణంగా తల్లీనత చెందిన చోటే మన నిజమైన స్థానమని తమ గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగింది. స్వామి మెల్లమెల్లగా బాబా ముందుకు వెళ్ళాడు. సాయి మహారాజు బాగా కోపంగా తిట్ల వర్షాన్ని కురిపించారు. దాంతో స్వామికి సాయిపై ప్రేమ పెరిగి రెండింతలయింది. సాయి సమర్థుని చర్య విశిష్టం. వారి లీల విలక్షణం. వారు సంపూర్ణ నరసింహావతారాన్ని ఆరోపించుకున్నారు. మా వైభవం మా వద్దే ఉండని, పో, ఇంటికి వెళ్ళిపో, ఖబర్దార్, మరలా ఈ మసీదుకు వచ్చావంటే మసీదు పైన పథకాలను పట్టుకుని వారిని ఎందుకు దర్శించుకోవాలి? ఇది సత్పురుషుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండవద్దు అని అన్నారు. తర్వాత స్వామి సందేహంతో సభామండపంలోనికి ప్రవేశించాడు. బాబాను దూరం నుండి చూచిన స్వామి ఊరికే ఉండలేకపోయాడు. తాను అన్న మాటలు అక్షరం చెవులలో ప్రతిధ్వనించగా ఈ మహారాజు అంతర్జ్ఞాని అని అనుకుని స్వామి అక్కడికక్కడే లజ్జితుడయ్యాడు. నేను ఎంత బుద్ధి లేనివాణ్ణి, వీరు ఎంతటి జ్ఞానులు, ఎంతటి నిర్మలాంతక కరణం కలవారు, నేను ఎంత విరుద్ధంగా ఆలోచించాను అని అనుకున్నాడు. సాయిబాబా ఒకరిని దగ్గరకు తీసుకుంటూ మరొకరితో కరచలనం చేస్తూ ఇంకొందరికి ధైర్యం చెబుతూ కొందరిని ప్రేమగా అవలోకిస్తున్నారు. కొందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొందరి బాధను ఓదార్చుతూ, మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ
అందరినీ సంతృప్తిపరుస్తున్నారు. ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం కోపం ఎందుకు? ఇది నేను అన్న మాటల ప్రభావమేమో అని అనిపిస్తూ ఉంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. తరువాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. సాయి భక్తి ప్రభావంలోని శక్తి మదమాశ్చర్యాలను దురవాసనలను తొలగించుగాక, ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని శాంతిని కలిగించుగాక, భక్తులను కృతాకృత్యులను చేయుగాక. ఈ చరాచర సృష్టి యక్షులతోనూ గంధర్వులతోనూ సురాసురులతోనూ నిండి ఉంది. విశ్వంభరుడు ఈ ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఒక ఒక ఆకారాన్ని గ్రహించకపోతే ఆకారంలో ఉన్న మనం మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అంటే దీని అర్థం సాయిబాబా లేకపోతే వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? ఈ అధ్యాయం ముగింపు వచ్చింది. ఇప్పుడు నాకు ఒక వృత్తాంతం గుర్తుకు వచ్చింది. ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
जाना तुमने जगत पसार सब ही झूठ जमाना जाना तुमने जगत पसार सब ही झूठ जमाना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना मैं अंधा हूँ बंदा आपका मुझसे पथ दिखलाना मैं अंधा हूँ बंदा आपका मुझसे पथ दिखलाना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना दास गण कहे अब क्या बोलूं थक गई मेरी रसना दास गण कहे अब क्या बोलूं थक गई मेरी रसना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे बाप बाई रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा मैं आंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गण है अपने मस्जिद का झाड़ू गण है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई